హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో నందు టెట్ ఎగ్జామ్ సంబంధించి పేపర్ 2 నందు గణితం నందు మరి 24 క్వశ్చన్స్ వస్తాయని నేర్చుకున్నాం. ఆ 24 క్వశ్చన్స్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ నుంచి మనకి ఇవ్వడం జరుగుతుంది. ఏ కాన్సెప్ట్ నుంచి ఏ రకమైనటువంటి క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది, వాటి యొక్క సాధనలు ఏ విధంగా తెలుసుకోవచ్చు ఈ వీడియో నందు నేర్చుకుందాం. ముందుగా 91th క్వశ్చన్ చూసినట్టయితే, ఇఫ్ √2 ఈజ్ ఈక్వల్ టు 1.4142 దెన్ ద వాల్యూ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ √2 - 1/√2 + 1 ఇచ్చిండు. ఇందులోపల మరి √2 వాల్యూని సబ్స్టిట్యూషన్ చేసి సింప్లిఫై చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ డెసిమల్ నెంబర్ ఉన్నప్పుడు మనం చేయడం కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి ముందుగా దీన్ని ఏం చేయాలంటే రేషనలైజ్ చేసుకోవాలి. డినామినేటర్ని రేషనలైజ్ చేయాలి. డినామినేటర్ని రేషనలైజ్ చేయాలి అంటే ముందుగా √2 - 1/√2 + 1ను గమనించినట్టయితే √2 - 1/√2 - 1తో మల్టిప్లై చేస్తున్నాం. సో మల్టిప్లై చేసినట్టయితే న్యూమరేటర్ చూసినట్టయితే రెండు కూడా సేమ్ ఉన్నాయి కాబట్టి స్క్వేర్ వస్తుంది. √2 - 1 హోల్ స్క్వేర్. డినామినేటర్ ఏమో √2 + 1 × √2 - 1 అంటే a + b × a - b ఫామ్లో ఉంది. a² - b² అంటే a అంటే √2² - 1². అలాగే న్యూమరేటర్కి డినామినేటర్కి రెండింటికి కూడా చూసినట్టయితే స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి న్యూమరేటర్కి సపరేట్ రాస్తున్నా √2 - 1కి హోల్ స్క్వేర్ ఇక్కడ బై డినామినేటర్కి √2² అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ 2 - 1 డైరెక్ట్ రాస్తున్నా 1 అవుతుంది. ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సల్. న్యూమరేటర్ √2 - 1/1 అవుతుంది. √2 వాల్యూ 1.4142. మరి 41/2లోకి వెళ్ళి 1 మైనస్ చేస్తే డైరెక్ట్ ఆన్సర్ 0.4142. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఫస్ట్ ఇక్కడ ఏం చేసినామంటే డినామినేటర్ని రేషనలైజ్ చేసినాం. డినామినేటర్ని రేషనలైజ్ చేయాలంటే దాని యొక్క కాన్జుగేటివ్ సైడ్ ఆర్ రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అంటాం, అకరణీయ కారణాంకం అంటాం. అకరణీయ కారణాంకం అంటే ఇక్కడ ప్లస్ ఉన్నట్టయితే దాని ఆపోజిట్ సింబల్ -1 తీసుకుని న్యూమరేటర్ డినామినేటర్ మల్టిప్లై చేయాలి. న్యూమరేటర్ సేమ్ వచ్చినాయి కాబట్టి స్క్వేర్ వచ్చింది. డినామినేటర్ ఏమో a + b × a - b ఫామ్లో వస్తుంది కాబట్టి a² - b² అవుతుంది. ఇక్కడేమో మరి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 2 - 1 అంటే 1 అవుతుంది. 1కి స్క్వేర్ రూట్ 1 అవుతుంది. √2 వాల్యూ 1.4142 దాంట్లోకి వెళ్ళి 1 మైనస్ చేసి 0.4142. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ 2-digit నెంబర్ విచ్ ఈజ్ ఏ స్క్వేర్ నెంబర్ అండ్ ఆల్సో ఏ క్యూబ్ నెంబర్. వర్గ సంఖ్యయు మరియు ఘన సంఖ్యయు రెండు అగ్గే సంఖ్యలు ఏవి? సో మన అందరికీ తెలుసు మరి 100 లోపు ఉండేటువంటి దాంట్లో వర్గ సంఖ్య ఘన సంఖ్య రెండు అయ్యేటువంటిది చూడండి, మీరే ఇక్కడ గమనించండి 64. సో 4³ = 64. అలాగే 8² = 64. వర్గ సంఖ్య రెండు ఘన సంఖ్య అయ్యేటువంటిది 64 ఒకటి. అలాగే 1 కూడా 1² = 1, 1³ కూడా 1. అయితే ఇది ఒక అంక సంఖ్య, ఇదేమో రెండు అంకెల సంఖ్య. ఇన్ BA × B3 = 57A. Here BA and B3 are 2-digit numbers and 57A is a 3-digit number. Then the value of A + B. మరి ఇక్కడ BA అనేటువంటిది ఒక సంఖ్య, దాన్ని B3తో ఇంటూ చేస్తున్నాం. ఇంటూ చేస్తే మనకు వచ్చేటువంటి ఆన్సర్ ఏమొస్తుందంటే 57A వచ్చేటట్టు ఉన్నది. అయితే ఇక్కడ B3 ఆర్ B ఆర్ 2-digit నెంబర్స్ అని చెప్పిండు. 57A ఈజ్ ఏ 3-digit నెంబర్. అయితే A + B ఎంత? ఇది మనకి 8th క్లాస్లో ఉన్నది. మరి 8th క్లాస్ లోపల ఇక్కడ A ప్లేస్లో ఒక నెంబరు. అలాగే ఇప్పుడు చూడండి ఒకసారి 3 టేబుల్లో ఇప్పుడు ఇక్కడ 1's ప్లేస్లో 3 ఉంది. 3తో ఏని ఇంటూ చేస్తే మళ్ళీ ఏనే రాయాలి. సో 3తో గుణించినప్పుడు 3 ఎక్కం లోపల మరి ఒక అంక సంఖ్యని దేని గుణిస్తే సేమ్ వస్తుంది. 3 1 3, 1తో ఇంటూ చేస్తే 3 వస్తుంది కాబట్టి ఇది కాదు. 2తో ఇంటూ చేస్తే 6 వస్తుంది కాబట్టి కాదు. 3తో ఇంటూ చేస్తే 9 వస్తుంది కాబట్టి కాదు. 4తో గుణిస్తే 12 వస్తుంది కాబట్టి ఇది కూడా కాదు. అలాగే 5తో గుణిస్తే 3 5ల 15. సో 5 వస్తుంది కాబట్టి ఇక్కడ 5 ఉన్నట్టయితే ఇక్కడ కూడా ఏమొచ్చింది 5 వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ ఇది ఇప్పుడు ఏ వచ్చేసింది. నెక్స్ట్ ఇది బి కావాలి. మరి బి కావాలి అంటే మనకి ఇచ్చినటువంటి దానిలో కూడా ఇప్పుడు 1 2 3 ఇక్కడ 5 ఉంది. 5 తర్వాత ఉన్నటువంటి సంఖ్య 6 అంటే 1 తీసుకుందాం. ఒకవేళ 15 × 13 కాబట్టి ఇది కూడా కాదు, ఎందుకంటే మనకి ఇది బిలో 300 వస్తుంది కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ ఇది ఏ అయితే 5 వచ్చేసింది. నెక్స్ట్ ఆప్షన్ ఏముంది ఇంకా, ఒకవేళ 5 + 2 7 అయితే B = 2 అవుతుంది. B = 2 అయితే మనకి అవుతుంది 25 × 23. చూడండి ఇంటూ చేసి చూడండి. సో 23 25 2 500, 25 3 75, 575. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకేనా. ఈ విధంగా ట్రయల్ ఎర్రర్ మెథడ్ ద్వారా మనం సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఫస్ట్ అయితే మనకి 3 టేబుల్లో ఏని ఇంటూ చేస్తే ఏడే రావాలంటే 5 అవుతుంది. సో ఏ 5 అయితే నెక్స్ట్ బి ఆప్షన్ తెలుసుకోవాలంటే ఇక్కడ మనకు అడిగింది A + B కాబట్టి మరి 5 + 0, 5 + 1, 5 + 2. సో 1 తీసుకుంటే 15 × 13. సో 15 × 13 ఇంటూ చేస్తే 195 వస్తుంది కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ ఇది 2 తీసుకుంటే 25 × 2 3 575 వచ్చింది కాబట్టి సో 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ 6 articles ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 4 articles, దెన్ ద పర్సెంటేజ్ ఆఫ్ గెయిన్. 6 వస్తువుల కొన్న వేల 4 వస్తువుల అమ్మక వేలతో సమానమైనట్లయితే లాభశాతం ఎంత? సో ఇటువంటి క్వశ్చన్ ఇంతకుముందు కూడా వచ్చినాయి మనకి. 6 వస్తువుల కొన్న వేల, మనకు ఒక్కొక్క వస్తువు యొక్క కాస్ట్ ప్రైస్ 1 రూపీ అనుకుందాం. సో 6 వస్తువులకు 6 రూపాయలు అవుతుంది. 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 6 వస్తువులకు 6 ర
మన క్వశ్చన్లో ఇప్పుడు 4 వస్తువులు కొన్న వేళ సో కాస్ట్ ప్రైస్ 4 వస్తువులకు ₹4 అవుతుంది. అలాగే 4 వస్తువుల యొక్క సెల్లింగ్ ప్రైస్ కూడా ₹6 అని చెప్పిండు. 4 వస్తువుల యొక్క సెల్లింగ్ ప్రైస్ ₹6. 6 వస్తువుల కొన్న వేళ 4 వస్తువుల అమ్మక వేలకు సమానం. సో 6 వస్తువుల కాస్ట్ ప్రైస్ ₹6 అనుకున్నట్టయితే 4 వస్తువుల సెల్లింగ్ ప్రైస్ కూడా ₹6. ఇప్పుడు మన దాంట్లో ఏం చేద్దామంటే 4 వస్తువులకు ₹6 కాబట్టి 4 వస్తువులకు కొన్న వేళ ₹4. సో ఇప్పుడు 4 వస్తువులకు కొన్న వేళ నేను ₹4, అమ్మిన వేళ ₹6, ₹2 ఎక్కువ ఉంది కాబట్టి సో ప్రాఫిట్ వచ్చింది. ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు లాభము ₹2 బై కొన్న వేళ ₹4 ఇంటూ 100. సో 4 1 4 25 25 2 50%. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్. ఇన్ వాట్ టైమ్ ₹800 అమౌంట్స్ 882 at 5% ఫర్ యానం కాంపౌండెడ్ యాన్యువల్లీ. ₹800పై సంవత్సరానికి 5% చక్రవడ్డీ రేటు చొప్పున ₹882 అగుటకు పట్టు కాలం ఎంత? సో ఇక్కడ మనకి సంవత్సరానికి ఒక్కసారి వడ్డీ లెక్కగట్టు పద్ధతిలో కూడా 5% చక్రవడ్డీ అని చెప్పిండు. సో ₹882 కావడానికి ఎంత టైం పడుతుంది? సో 2 years, 1.5 years, 1 year, హాఫ్ ఇయర్ ఇలా ఇచ్చిండు ఆప్షన్స్. ఇప్పుడు ఏది కరెక్ట్ అని చెప్పిండు. దీన్ని కూడా మనం సూత్రం ప్రకారం చేయొచ్చు లేదా ట్రయల్ ఎర్రర్ మెథడ్లో కూడా చేయొచ్చు. మళ్ళీ ట్రయల్ ఎర్రర్ మెథడ్ ఎట్లా చేస్తామంటే ఫస్ట్ మనం మామూలుగా సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ తేడా ఏంటంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ లోపలనేమో 1 yearకి ఒకసారి ప్రిన్సిపల్ అనేది మారుతుంది. సింపుల్ ఇంట్రెస్ట్లో ప్రిన్సిపల్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. ఇప్పుడు నేను ప్రిన్సిపల్ సూత్రం ప్రకారం వాడుతున్నా. I ఈజ్ ఈక్వల్ టు PTR/100. 800 ఇంటూ టైం 1 year, R అంటే ఇంట్రెస్ట్ రేటు 5/100. సో క్యాన్సిల్ చేస్తే ₹40. 1 year ఆఫ్టర్ ఎంత వచ్చింది? 40. 840. సో 1 yearకి 840 వచ్చిందంటే ఇంకా మనకు కావాల్సింది 882. కాబట్టి 1 year రాంగ్, ఇది కూడా రాంగ్. ఇంకా 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నా ₹40కి మనం ఇప్పుడు సెకండ్ ఇయర్లో కూడా 840 అనేది మనకి అసలు అవుతుంది, ప్రిన్సిపల్ అవుతుంది. సో కాలం వల్ల 1 year. సో ఇంట్రెస్ట్ రేట్ 5/100. సో క్యాన్సల్ అవుతుంది. 5 1 5 2 క్యాన్సల్, 0కి ఇక్కడ 0 క్యాన్సల్, 2 టేబుల్లో 42. సో ₹42 ఇంట్రెస్ట్ వచ్చింది. 840 + 42, 842 వచ్చింది కాబట్టి 2 years ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. 2 years. ఓకే. ఇఫ్ ద సెకండ్ టర్మ్ ఇన్ ద అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఈజ్ 13 అండ్ ఫిఫ్త్ టర్మ్ ఈజ్ 25, దెన్ సెవెంత్ టర్మ్. సో అంక శ్రేణిలో కూడా రెండవ పదం అంటే A2 అనే దానికి సూత్రం A + D = 13. ఐదవ పదం A + 4D = 25. అంక శ్రేణిలో ఎన్నో పదానికి సూత్రం ఉపయోగిస్తాం ఇక్కడ ఈ లెక్కలు ఇటువంటి లెక్కలు ఇచ్చినప్పుడు A + n-1 × D సూత్రం ప్రకారం A + D = 13, A + 4D = 25. సో ఈ రెండు చరరాశుల రేఖీయ సమీకరణాలు వస్తాయి ఖచ్చితంగా. మైనస్ 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 ప్లస్ A మైనస్ A క్యాన్సల్, -4D + D అంటే -3D, -25 + 13 -12. బోత్ సైడ్స్ మైనస్ మైనస్ క్యాన్సల్, 3 గుణిస్తుంది, రెండో వైపు వస్తుంది భాగిస్తుంది. 12/3 అంటే 4 వచ్చింది. సో ఇది D = 4 వచ్చింది. మనకు కావాల్సింది ఏంది? ఎన్నో పదం? ఏడో పదం అంటే అర్థం ఏంది? A7 = A + 6D. A + 6D. నేను దీన్ని ఏం రాస్తానంటే A + 4D + 2D అని కూడా రాయొచ్చు ఎంట్రన్స్ ఎగ్జామ్లో. కాబట్టి మనకు మొదటి పదంతో అవసరం లేదు అంటే మళ్ళీ ఏం చేయాలి? ఇక్కడ డీని తీసుకొచ్చి ఇక్కడ రాద్దాం. అప్పుడు A = 9 అవుతుంది. A = 9 ఇలా కూడా చేయొచ్చు. D = 4 సబ్స్టిట్యూట్ చేసి A = 9. ఇప్పుడు మనకు కావాల్సింది A + 6D. ఏడో పదం A అంటే 9, 6D అంటే 6 4 24, 24 + 9 33. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ 2. సో ఈ విధంగా సాల్వ్ చేసినాం. రెండో పదం రాసుకున్నాం, ఐదో పదం రాసుకున్నాం. రెండు చరరాశుల రేఖీయ సమీకరణాలు వస్తాయి ఇందులో ఖచ్చితంగా. సో క్యాన్సల్ చేస్తే D వాల్యూ వస్తుంది, అంటే సామాన్య భేదం కామన్ డిఫరెన్స్ వస్తుంది. కామన్ డిఫరెన్స్ సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి ఏ వాల్యూ వస్తుంది? ఏని Dని సబ్స్టిట్యూషన్ చేస్తే వచ్చేస్తుంది. లేదు అంటే ఇక్కడ మనం ఒకవేళ ఏది కూడా అవసరం లేదు అనుకున్నట్టయితే ఇక్కడ కూడా చేయొచ్చు. చూడండిగా ఈ వరకు A + 4D + 2D. 4D అంటే 25 ఇచ్చిండు, 2D అంటే 2 × 4 8, 25 + 8 33 ఇట్లా కూడా వచ్చేస్తుంది. ఓకే. లెట్ A = in the set of x such that x is a multiple of 3 and lies between 1 and 30 100. అలాగే x is a prime number less than 20 కంటే తక్కువ ఉన్నది. అయితే నెంబర్ ఆఫ్ A + నెంబర్ ఆఫ్ B ఎంత అని అడిగాడు. సో ఏ సమితిలో ఉన్న మూలకాల సంఖ్య అలాగే B సమితిలో ఉన్నటువంటి మూలకాల సంఖ్యల మొత్తం ఎంత? ఇప్పుడు 20 లోపు ప్రధాన సంఖ్యలు ఏంటి? ఏమేమి వస్తాయి? 2 3 5 7 11 13 17 19. ఇవి మనకి B సమితిలో మూలకాల సంఖ్య. నెంబర్ ఆఫ్ B = 8 అవుతుంది. మరి నెంబర్ ఆఫ్ A ఎంత? 1 నుంచి 100 వరకు 3 యొక్క గుణిజాలు ఎన్ని ఉంటాయి? 3 6 9, 99 వరకు 33 ఉంటాయి. సో నెంబర్ ఆఫ్ A = 33. మల్టిపుల్ ఆఫ్ 3 అని చెప్పిండు. లైస్ బిట్వీన్ 1 to 100 అని చెప్పిండు. 1 and 100. 100 వరకు 33, 3 యొక్క గుణిజాలు ఉంటాయి. సో 33 + 8 41. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఇఫ్ సెట్ A has 64 సబ్సెట్స్ దెన్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ A. సమితి A నందు 64 ఉపసమితులు ఉన్నట్టయితే Aలో మూలకాల సంఖ్య ఎంత?
సో సూత్రము 2 పవర్ ఆఫ్ n, n అంటే మూలకాల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు 64. 64 అంటే 2 పవర్ ఆఫ్ 6. సో దేర్ ఫోర్ మూలకాల సంఖ్య 6. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ద లెంత్ ఆఫ్ డయాగోనల్స్ ఆఫ్ రాంబస్ 16 సెంటీమీటర్స్ అండ్ 12 సెంటీమీటర్స్. ద లెంత్ ఆఫ్ ద సైడ్ ఆఫ్ ద రాంబస్ ఈజ్ ఇన్ సెంటీమీటర్స్. సో మనకందరికీ తెలుసు రాంబస్లో కర్ణాలు అనేటివి లంబ సమద్వికరణం చేసుకుంటాయి. 4 భుజాలు కూడా సమానంగా ఉంటాయి. భుజం ఏ అనుకుంటాం, ఏ అనుకున్నట్టయితే కర్ణాలు లంబ సమద్వికరణం చేసుకుంటాయి. ఒకటి 16 సెంటీమీటర్స్ కాబట్టి 8 అవుతుంది. సో 12 కాబట్టి 6 అవుతుంది. ఇది లంబకోణ త్రిభుజం కాబట్టి పైథాగర సిద్ధాంతం ప్రకారం 8 6 అయితే ఇదేమవుతుంది, రూట్ ఆఫ్ 8 స్క్వేర్ అంటే 64, 6 స్క్వేర్ అంటే 36, కూడితే 100, దేర్ ఫోర్ 10. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, కర్ణాలు ఇచ్చినప్పుడు కర్ణాలకు సమద్వికరణం చేసుకుంటాయి కాబట్టి సగం చేస్తే 8 6, 8 6 అయితే ఇది 10 అవుతుంది. ఓకే, ద పాయింట్స్ ఏ 9,0, బి 9,6, సి -9,6 అండ్ -9,0 ఆర్ ద వర్టిసెస్ ఆఫ్. ఇందులో గమనించినట్టయితే రెండేమో ఏ అండ్ బి యొక్క ఎక్స్ నిరూపకాలు సమానం ఉన్నాయి, సికు డికు వై ఎక్స్ నిరూపకాలు సమానం ఉన్నాయి. అలాగే ఏలో ఎక్స్ నిరూపకం 0 ఉంది, అలాగే డిలో కూడా ఉంది. ఇక్కడ గమనించినట్టయితే ఒకవేళ మనము దీన్ని ఉదాహరణగా గ్రాఫ్ పేపర్ పైన గుర్తించినట్టయితే ఈజీగా గుర్తించవచ్చు. ఏ అంటే 9,0 అంటే ఎక్స్ అక్షం పైన ఉంటుంది. అలాగే బి అంటే మొదటి పాదంలో ఉంటుంది, ఇలా 9,6 అంటే దీనికి ఆపోజిట్లో ఉంటుంది. సి -9,6 అంటే రెండో పాదంలో ఉంటుంది, -9 6కి దీనికి ఈ ప్యారలల్గా ఉంటుంది. -9,0 అంటే వై యాక్సిస్ పైన ఎక్స్ యాక్సిస్ పైన ఉంటుంది. సో ఇప్పుడు ఇలా కలిపినట్టయితే మనకు వచ్చేటువంటిది రెక్టాంగిల్ వస్తుంది. సో ఇక్కడ 6 6 సేమ్ ఉంది, 0 0 వై నిరూపకాలు, ఎక్స్ నిరూపకాలు -9 +9 ఉంది కాబట్టి సేమ్ ఉంది కాబట్టి వచ్చేది రెక్టాంగిల్ షేప్ వస్తుంది. ఓకే, లేదు అంటే మనం చేయాల్సింది 10th క్లాస్లో ఉంది ఏబి బీసీ సిడి డిఏ భుజాల పొడవులు అలాగే కర్ణాల పొడవులు తెలుసుకుని దీన్ని నిరూపించవలసి ఉంటుంది. ఇఫ్ లైన్ సిగ్మెంట్ PQ intersect y axis and x axis at P and Q respectively, the midpoint of PQ is 2, -5, then the coordinates P and Q are respectively. మరి ఇచ్చినటువంటిది రేఖాఖండము PQ అనేటువంటి రేఖాఖండము y అక్షం మరియు x అక్షాలను P మరియు Q బిందువుల వద్ద ఖండిస్తుంది. PQ యొక్క మధ్య బిందువు 2, -5 అయినట్టయితే P, Q బిందువుల నిరూపకాలు ఏమవుతాయి చూడండి. ఇక్కడ P బిందువు ఏమో y అక్షాన్ని ఖండిస్తుంది. PQ అనేటువంటి రేఖాఖండము P అనేటువంటిది ఏమో y అక్షం పైన ఉంటుంది, x అక్షం పైన Q ఉంటుంది. అంటే P బిందువు y అక్షం పైన ఉంటుంది కాబట్టి x నిరూపకం 0 కాబట్టి 0, y. అలాగే Q బిందువు ఏమో x అక్షం పైన ఉంటుంది కాబట్టి y నిరూపకం 0 కాబట్టి x, 0. ఈ రెండింటి యొక్క మధ్య బిందువు 2, -5 కాబట్టి సో మధ్య బిందువు అంటే x/2, y/2 ఈజ్ ఈక్వల్ టు 2, -5. ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఏమో 2 2 4, y ఈజ్ ఈక్వల్ 2 × 5 -10 అవుతుంది. సో 4, -10 P, B బిందువు నిరూపకాలు ఏమవుతాయి, x స్థానంలో ఇప్పుడు 4 రాస్తే 4, 0, P బిందువు ఏమో 0, -10, 0, -10, 4, 0. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, ఎక్స్ ప్లేస్లో 4 రాస్తే 4, 0, వై ప్లేస్లో -10 రాస్తే 0, -10. సో 2 ఉన్నటువంటిది ఆప్షన్ 4. ఇఫ్ x greater than 0 అండ్ y less than 0 దెన్ ద పాయింట్ -x, y లైస్ ఇన్ ద క్వాడ్రంట్. ఇక్కడ x greater than 0 అంటే x వాల్యూ 0 కంటే పెద్దగా 1 అనుకుందాం, y వాల్యూ less than 0 అని చెప్పింది కాబట్టి less than 0 అయ్యేటట్టు ఒక నెంబరు -1 అనుకుందాం. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటి, -x, y అంటే xకు రుణ గుర్తు. సో x ఏదైతే ఉందో దానికి రుణ గుర్తు అంటే ఆపోజిట్ గుర్తు అంటే -1 అవుతుంది. y ఏదైతే ఉందో అదే రాసుకుంటాం -1. -1, -1 అటువంటి ఎన్నో పదంలో ఉంది, 3వ పదంలో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, సో ఇక్కడ x greater than 0 అంటే 0 కంటే పెద్దది 1 అనుకుందాం. 1 అనుకున్నది -1 అవుతుంది, -1 అవుతుంది. అలాగే y ప్లేస్లో -1 అనుకున్నాం, సబ్స్టిట్యూషన్ చేసినాం. 2 రుణ గుర్తులు ఉన్నట్టయితే 3వ పదంలో ఉంటుంది. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ద ఫార్ములా టు ఫైండ్ ద లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్. సో ఉపరితల వైశాల్యానికి సూత్రము మనకి ప్రక్కతల వైశాల్యాలు ప్లస్ ప్రక్కతల వైశాల్యము అవుతుంది. ప్రక్కతల వైశాల్యం అంటాం. సో 2πr × h డైరెక్ట్ సూత్రం 2πr × h స్క్వేర్ యూనిట్స్. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ ఉపరితల వైశాల్యానికి. అదే సంపూర్ణతల వైశాల్యం అయితేనేమో 2πr × h + r టోటల్ సర్ఫేస్ ఏరియాకి ఇది TSC అంటాం. ఇదేమో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటాం 2πr × h. సో 2πr × h ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ద లెంత్ ఆఫ్ ద లాంగెస్ట్ పోల్ దట్ కెన్ బి ప్లేస్డ్ ఇన్ ఎ రూమ్ డైమెన్షన్స్ 10 meters, 10 meters, 5 meters. సో 3 కొలతలు ఇచ్చిండు, పొడవు, వెడల్పు, ఎత్తు, దీర్ఘఘనం ఆకారం. మరి గది నందు ఉంచగలిగే అతిపెద్ద కర్ర పొడవు మీటర్లో. మనకందరికీ తెలుసు గది అంటేనే దీర్ఘనాకృతిలో ఉంటుంది. మరి దీర్ఘనానికి 3 కొలతలు ఇచ్చిండు, పొడవు, వెడల్పు, ఎత్తు. మరి కర్ణం ఇక్కడ మనకి కర్ర పొడవు అంటే సో ఆ రూమ్లో ఉంచేటటువంటి కర్ర పొడవు అంటే కర్ణం పొడవు. సో కర్ణం పొడవు ఎలా తెలుసుకుంటాం అనే దానికి సూత్రం డైరెక్ట్గా ఉంది. ఈ కార్నర్ నుంచి కింద ఉన్నటువంటి కార్నర్ నుంచి పైన ఉన్నటువంటి కార్నర్ వరకు సూత్రం √L² + B² + H². ఇది సూత్రం. సో L² అంటే 100, B² అంటే కూడా 100, H² అంటే 25.
రూట్ ఆఫ్ 225 అంటే 15. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ద బేస్ ఆఫ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈజ్ 8 సెంటీమీటర్స్ అండ్ హైపోటెన్యూస్ ఈజ్ 17 సెంటీమీటర్స్. దెన్ ద ఏరియా. లంబకోణ త్రిభుజం ఇచ్చిండు. లంబకోణ త్రిభుజంలో బేసు భూమి యొక్క పొడవు 8 సెంటీమీటర్లు, కర్ణం 17 సెంటీమీటర్లు ఇచ్చిండు. అయితే వైశాల్యం అడిగిండు. వైశాల్యం అంటే హాఫ్ ఇంటూ లంబము చేయి భుజంలో లబ్ధం. ఇది ఏ, ఇది బి అనుకున్నట్టయితే హాఫ్ ఇంటూ ఏబి సూత్రం. ఇది మరి ఇక్కడ ఈ భుజం ఇవ్వలేదు, కానీ పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం ఈ భుజం పొడవు తెలుసుకోవాలంటే రూట్ ఆఫ్ h² మైనస్ a². ఒక భుజం పొడవు కర్ణం ఇచ్చినట్టయితే ఈ సూత్రం 17² అంటే 289, 8² అంటే 64. తీసేసే 225 యొక్క స్క్వేర్ రూట్ 15. ఇంకా లేదు అంటే పైథాగరియన్ త్రికాలు నేర్చుకున్నట్టయితే ఈజీ అవుతుంది. 8, 15, 17 అనేది పైథాగరియన్ త్రికాలు. ఈ రెండు తెలిస్తే చెప్పొచ్చు. 15 వచ్చింది కాబట్టి హాఫ్ ఇంటూ 8 ఇంటూ 15. 2 1 2 4 15 4 60. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ద మీన్ ఆఫ్ 5 నెంబర్స్ ఈజ్ 30. ఇఫ్ 1 నెంబర్ ఈజ్ ఎక్స్క్లూడెడ్ దేర్ మీన్ బికమ్స్ 28. దెన్ ద ఎక్స్క్లూడెడ్ నెంబర్. 5 సంఖ్యల అంకెమధ్యం 30. అందులో ఒక సంఖ్యను తీసేస్తే మిగిలిన సంఖ్యల యొక్క అంకమధ్యం 28 అయినా తీసివేసిన సంఖ్య ఎంత? మొదట 5 సంఖ్యలు ఉన్నాయి. 5 సంఖ్యలు ఉన్నప్పుడు వాటి యొక్క అంకమధ్యం x బార్ ఈజ్ ఈక్వల్ టు ఇచ్చిండు. సో సూత్రం సిగ్మా x బై n. ఇప్పుడు సిగ్మా x 5 పదాల మొత్తము అంటే x బార్ ఇంటూ n సూత్రం. ఇది 5 సంఖ్యల మొత్తం అంటే సగటు ఇంటూ రాసుల సంఖ్య. ఇప్పుడు మొదటిసారి సగటు ఎంత ఉంది? 30 ఉంది. రాసుల సంఖ్య 5 ఉంది కాబట్టి 35లో 150. రెండవసారి 4 ఉన్నాయి రాసులు, వాటి యొక్క సగటు 28 ఇచ్చిండు. సో ఇంటూ చేస్తే 4 32, 4 2 8, 11. సో తీసేస్తే 5వ సంఖ్య వస్తుంది. సో 38. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. మొదటిసారి ఏమో 5 రాసుల మొత్తం తెలుసుకున్నాం, రెండవసారి 4 రాసుల మొత్తం తెలుసుకున్నాం. తీసేస్తే మనకు కావాల్సింది వచ్చేస్తుంది 38. ద మీడియన్ ఆఫ్ ద ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ ఫౌండ్ గ్రాఫికల్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ హిస్టోగ్రామ్, ఫ్రీక్వెన్సీ కర్వ్, ఫ్రీక్వెన్సీ పాలిగన్, ఓజీ కర్వ్. పౌనపున్య విభజన యొక్క మధ్యగతంగా ఉండడానికి ఉపయోగపడే రేఖాచిత్రం. సో సోపాన రేఖాచిత్రం, పౌనపున్య వక్రం, పౌనపున్య బహుభుజి, ఆరోహణ సంచిత పౌనపున్య వక్రం, ఓజీ వక్రం. సో మనకి 10th క్లాస్లో ఉంది, అలాగే 8th క్లాస్లో కూడా ఉంది. మరి ఇచ్చినటువంటి గ్రాఫ్ పేపర్ పైన ఇచ్చినటువంటి దత్తాంశానికి ఆరోహణ సంచిత పౌనపున్యాన్ని y అక్షం పైన, అలాగే ఆరోహణ సంచిత పౌనపున్యాన్ని x అక్షం పైన ఎగువ హద్దులు తీసుకుని గ్రాఫ్ గీసి ఆ గ్రాఫ్ పైన పౌనపున్యంలో సగం చేసినట్టయితే, సంచిత పౌనపున్యంలో సగం తీసుకున్నట్టయితే ఈ విధంగా ఖండించినప్పుడు ఎక్కడైతే ఖండిస్తుందో దాని నుంచి లంబాగా x అక్షం పైన గీసినటువంటిది మధ్యగతం అవుతుందని నేర్చుకున్నాం. కాబట్టి 4th ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఏ బ్యాగ్ కంటైన్స్ 3 రెడ్ బాల్స్, 5 వైట్ బాల్స్, 7 బ్లాక్ బాల్స్. దెన్ ద ప్రాబిలిటీ డ్రాన్ ర్యాండమ్ విల్ నెదర్ రెడ్ ఆర్ బ్లాక్. మరి సంచి లోపల 3 ఎరుపు ఉన్నాయి, 5 తెలుపు ఉన్నాయి, 7 నలుపు ఉన్నాయి. మొత్తం బంతుల సంఖ్య టోటల్ నెంబర్ ఆఫ్ S ఈజ్ ఈక్వల్ టు 15 బంతులు ఉన్నాయి. మొత్తం ఆ సంచిలో ఎన్ని బాళ్ళు ఉన్నాయి? 15 బాళ్ళు ఉన్నాయి. ఇప్పుడు సంచి నుండి యాదృచ్ఛికంగా బంతిని తీస్తే అది ఏం కాకూడదు? ఎరుపు మరియు నలుపు కాకూడదు. ఎరుపు కాకూడదు, నలుపు కూడా కాకూడదు. అంటే వైట్ అవుతుంది. మరి 5 వైట్ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. కాబట్టి సో ఎరుపుది నలుపుది కానటువంటి దానికి సంభావ్యత 5/15 కొట్టివేస్తే 1/3. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. tan a + b ఈజ్ ఈక్వల్ టు √3, tan a - b ఈజ్ ఈక్వల్ టు 1/√3. అయితే 3a వాల్యూ ఎంత? వాల్యూ ఆఫ్ 3a. tan a + b ఈజ్ ఈక్వల్ టు √3 ఇచ్చిండు. సో √3 అనేది ట్యాన్లో ఎప్పుడు వస్తుంది? tan 60 degrees. tan 60 degrees అంటే బోత్ సైడ్ సేమ్ ట్రిగనమెట్రిక్ రేషియో ఉన్నట్టయితే కోణాలు సమానం. కాబట్టి a + b ఈజ్ ఈక్వల్ టు 60 degrees. అలాగే ఇక్కడ చూడండి 1/√3 ఎప్పుడు వస్తుంది? tan 30కి వస్తుంది. సేమ్ ట్రిగనమెట్రిక్ రేషియో ఉన్నప్పుడు ఇక్కడ కూడా కోణాలు సమానం. కాబట్టి a - b ఈజ్ ఈక్వల్ టు 30. ఈక్వేషన్ 1 and 2 తీసుకున్నట్టయితే మరి a - b ఈజ్ ఈక్వల్ టు 30. ప్లస్ b - b క్యాన్సల్. a + a అంటే 2a. 2a ఈజ్ ఈక్వల్ టు 90. a ఈజ్ ఈక్వల్ టు 45. మన క్వశ్చన్లో అడిగింది tan 3a విలువ. సో tan 3a. a అంటే ఎంత వచ్చింది? 45. సో 45 అన్నప్పుడు tan 3a అంటే tan 135. సో 135 అంటే tan 90 + 45. 90 + 45. యాక్చువల్గా ఇది మనకి సిలబస్లో లేదు, ఇంటర్మీడియట్ సిలబస్లో ఉంది. మరి tan 135 అంటే డైరెక్ట్గా రాయొచ్చు, 90 + 45 రాయొచ్చు, లేదా 180 - 45 రాయొచ్చు. 180 - 45. సో 180 - 45 నుండి tan మారదు, tan ఉంటుంది. సో రెండో పాదం కాబట్టి రెండో పాదంలో ట్యాన్కి గుర్తు మైనస్ ఉంటుంది. -tan 45. సో -tan 45 అంటే -1. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ 3. ఓకే. ఇక్కడ a + b ఈజ్ ఈక్వల్ టు 60, a - b ఈజ్ ఈక్వల్ టు 30 వచ్చింది. 2a ఈజ్ ఈక్వల్ టు 90 వచ్చింది. a ఈజ్ ఈక్వల్ టు 45 అవుతుంది. సో 3 అడిగింది కాబట్టి tan 135. tan 135 అంటే రెండు రకాలుగా రాయొచ్చు. tan 90 + 45 రాయొచ్చు, లేదా tan 180 - 45 రాయొచ్చు. ఇలా రాస్తేనేమో tan 90 ప్లస్ రాస్తే tan అనేది కాట్ అవుతుంది. కాట్ 45 degrees. రెండో పదంలో మైనస్ ఉంటుంది కాబట్టి -1 వస్తుంది. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ వే. ఏ పోల్ స్టాండ్స్ వర్టికల్లీ ఆన్ ద గ్రౌండ్, 20 meters లాంగ్ రోప్ టైడ్ ఫ్రమ్ ద టాప్ వర్టికల్ పోల్ అండ్ నెయిల్ ఎట్ ఏ పాయింట్ ఆన్ ద గ్రౌండ్. ఇఫ్ ద యాంగిల్ మేడ్ బై ద రోప్ విత్ గ్రౌండ్ లెవెల్ ఈస్ 30 degrees, దెన్ ద హైట్ ఆఫ్ ద పోల్. సో ఒక పోల్ ఉంది. పోల్ యొక్క పై కోణం నుంచి ఒక తాడును భూమిపైన కట్టినప్పుడు భూమితో తాడు చేయు కోణం 30 degrees. భూమితో తాడు చేయు కోణం 30 degrees అయితే మరి తాడు పొడవేమో 20 మీటర్లు ఇచ్చిండు.
ఇప్పుడు పోల్ యొక్క హైట్ అడిగాడు. భూమి మీద కర్ర నిటారుగా నిలబడి ఉంది. చివరి భాగం నుండి 20 మీటర్ల పొడవైన తాడు నేల మీద ఒక మేకు కట్టబడి ఉంది. తాడు భూమితో చేయి కోణం 30 డిగ్రీలు అయితే కర్ర పొడవు ఎంత? సో ఇందులో ఈ కోణానికి ఇది ఎదురు భుజం అవుతుంది. ఎత్తు అనేది ఇది కర్ర పొడవు అనేది. అలాగే ఇదేమో మనకి కర్ణం అవుతుంది. కర్ణానికి మరి ఎదురు భుజానికి సంబంధం సైన్. సో సైన్ టీటా తీసుకున్నట్టయితే సైన్ 30 degrees ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ హైట్ బై హైపోటెనియస్ కర్ణము 20. సైన్ 30 వాల్యూ 1/2 h/20. 20 డివైడ్ చేస్తుంది రైట్ సైడ్కి వస్తే, లెఫ్ట్ సైడ్ కోసం మల్టిప్లై 20/2 అవుతుంది. h ఈజ్ ఈక్వల్ టు 10 మీటర్లు. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ 2. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.